నమస్తే అండి. నేను డాక్టర్ హేమకుమార్‌ని మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌లో మత్తు డాక్టర్‌ని మరియు ఐసీయూ స్పెషలిస్ట్‌ని అండి ఇక్కడ. సో, మా దగ్గర చాలా రకాల కేసులు అంటే ఎక్కువ పాయిజన్ కేసులు వస్తుంటాయండి మా దగ్గరికి. అందులో ఎక్కువ గడ్డి మందు తాగిన వాళ్ళు, గడ్డి మందులో కూడా చాలా రకాలుంటాయండి. కానీ ఏంటంటే అందులో చాలా మోస్ట్ డేంజరస్ అనేది పారాక్విట్ అండి. సో, ఏంటంటే ఈ మందు మోతాదు అంటే ఒక 5-10 ఎంఎల్ అంతకు మించి మోతాదు ఎక్కువ తాగితే మాత్రం చాలా డేంజర్ అండి. చాలా ప్రాణాపాయం కూడా. సో, ఏంటంటే దీనికి విరుగుడు మందు అనేది లేదనమాట. సో, జనరల్‌గా తాగిన ఒక 2-3 గంటల్లో మా దగ్గరికి తీసుకొస్తే, మా దగ్గర ఏంటంటే హీమోపర్ఫ్యూజన్ ప్రొసీజర్ చేస్తామండి. హీమోపర్ఫ్యూజన్ అంటే ఏంటంటే జనరల్‌గా కిడ్నీ ఖరాబైన వాళ్ళకి డయాలిసిస్ చేస్తారు. సో, అలాగే ఈ పారాక్విట్ గడ్డి మందు తాగిన వాళ్ళలో ఏంటంటే తాగిన ఒక గంటలోనే వితిన్ ఒక 5-10 మినిట్స్‌లో ఏంటంటే మనకి కడుపులో ఉన్నది రక్తంలో కలిసిపోతాయన్నమాట. సో, ఏంటంటే ఆ రక్తంలో కలిసిన దాన్ని తీయడానికి, ఫిల్టర్ చేయడానికి హీమోపర్ఫ్యూజన్ అనే ప్రొసీజర్ వాడతామండి. ఇది ఏంటంటే సిరిసిల్ల జిల్లాలో ఎక్కడా లేనటువంటి అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ మేము హీమోపర్ఫ్యూజన్ చేస్తున్నామండి. మా దగ్గర ఏంటంటే 2 రకాల డయాలిసిస్ మిషన్లు ఉన్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే సీఆర్ఆర్టీ మిషన్ కూడా ఉందండి మా దగ్గర. మొత్తం 3 డయాలిసిస్ మిషన్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 4 వెంటిలేటర్లు కూడా ఉన్నాయండి. సో, ఏంటంటే మేము అన్ని రకాల పాయిజన్ కేసులు కానీ, తర్వాత ఏంటంటే స్నేక్ బైట్ అంటే పాము కరిచిన వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఏంటంటే ఇంకోటి తేనెటీగలు కానీ, పాము విషానికి విరుగుడు కానీ, తర్వాత తేలు కుట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏంటంటే సరైన టైంలో తీసుకొస్తే మా దగ్గర ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. సో, ఏంటంటే ఇంతవరకు చాలా కేసులు చేసామండి. దాదాపుగా 150-200 కేసులు చేసాము. పారాక్విట్ ఎస్పెషల్లీ పారాక్విట్ గడ్డి మందు తాగిన వాళ్ళకి చేసాము. దానిలో ఏంటంటే దాదాపుగా 60-70 మంది వరకు అంటే దాదాపుగా 50-60% వరకు సర్వైవల్ రేట్ అంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయండి మా దగ్గర. ఎక్కడా లేనటువంటి సర్వైవల్ ఛాన్సెస్ మా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఓటీ అంటే మా దగ్గర అన్ని రకాల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయండి. అంటే ముఖం దగ్గర నుంచి ఫేషియల్ సర్జరీస్ కానీ, తర్వాత గైనిక్ సర్జరీస్ కానీ, ఆర్థోపెడిషియన్ ఆర్థోకి సంబంధించి బొక్కలకి, ఎముకలకి సంబంధించిన అన్ని రకాల సర్జరీస్ ఈవెన్ ప్లాస్టిక్ సర్జరీస్ కూడా మా దగ్గర అవుతున్నాయండి. సో, ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ లేటెస్ట్ సదుపాయాలతో సరైన శస్త్రచికిత్స మేము అందిస్తున్నాము. సో, ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోగలని మనవి చేస్తున్నామండి.